గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. అర్థమవుతుందా? వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో అవర్ ప్రొటెక్టర్. మనల్ని ప్రొటెక్ట్ చేసేది దేవుని వాక్యం. ఈ వాక్యం ఎప్పుడైతే మీ హృదయాలలో ఉంటుందో అది మిమ్మల్ని కాపాడుతుంది. దాంతోనే మీరు బయటకు వెళ్తారు. ఆ హృదయంలో ఉన్న వాక్యం లోక మాలిన్యం అంటకుండా నిన్ను తప్పించుకునేలా చేస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మోహన వాటిలో పడిపోకుండా అది నిన్ను కాపాడుతుంది. అలా కాపాడడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. అర్థమైందా? ఇది మీకు అర్థమైతే దేవుని యొక్క ఆలోచనలో మీరు ఏ స్థాయికి ఎదగాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీవు నేర్చుకున్నది ఇతరులకు నేర్పించు, ఆత్మలను రక్షించు, పడిపోతున్న వారిని లేవనెత్తు, మేల్కొలుపు. ఇవన్నీ ఎందుకంటే మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఒకప్పుడు ఆ స్థితిలో ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కోత విస్తారంగా ఉందంట, పనివారు తక్కువ మంది ఉన్నారంట, కొద్దిగా ఉన్నారంట. కానీ రాకడ ఆసన్నం అవుతుందట. ఈలోగా మనం ఏం చేయాలట? పని పూర్తి చేయాలి. అందుకే యేసుప్రభు వారు అంటారు, నా తండ్రి పనుల మీద నేను ఉండవలెనని మీరు ఎరుగరా అన్నారు వాళ్ళ అమ్మగారితో. అన్నారా లేదా? నా తండ్రి పనుల మీద నేను ఉండవలెనని మీరు ఎరుగరా. సో ఈ బాధ్యత దేవుడి సంఘమా నీకు నాకు అప్పగించాడు. అంటే ఇప్పుడు మనకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, నేను నేర్చుకోవాలి, నేను నింపబడాలి. 2, నేను ఇతరులను కూడా నింపాలి. అర్థమైందా? ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నేను నింపబడాలి. రెండోది ఏంటి? నాతో పాటు ఇతరులను కూడా నింపాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది నా బాధ్యత. సో కాబట్టి నేను బాగుండాలి, నాతో పాటు ఇతరులు కూడా బాగు చేయాలి. నేను బలపరచబడాలి, నాతో పాటు ఇతరులను కూడా బలపరచాలి. నేను నేర్చుకోవాలి, ఇతరులకు కూడా నేర్పించాలి. నేను సత్యంలో స్థిరంగా నిలబడాలి, ఇతరులను కూడా సత్యంలోనికి నడిపించాలి. ఒక్క ఆత్మనైనా సరే రక్షించాలి. అలా రక్షిస్తే పరలోకమందు దూతలు ఎదుట గొప్ప ఆనందం అట. మారు మనసు పొందే ఒక పాపి విషయంలో పరలోకమందున్న దేవుడికి గొప్ప సంతోషం, గొప్ప ఆనందం అని దైవ గ్రంథం సెలవిస్తోంది.